ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఖలీల్ గారు. అట్లాగే మార్పిద్దాం. అమనుల్లానికి ఎవరున్నారో మార్పిస్తాను. కలిశెట్టి మరియమ్మ వెనక్కి జరుపన్నా. ఏమండి ఏమనుకోతా శ్రీకాకుళి వెంకటేశ్వరరావు. శ్రీకాకుళి వెంకటేశ్వరరావు. ఇక్కడ 6,000 కావాలంటే 4,000 వచ్చినా ఇస్తాం. శ్రీకాకుళి వెంకటేశ్వరరావు. వెనక్కి జరిపి ఒక్క నిమిషం. ఏమండి సమస్యను తీర్చడం వరకే మా పని. సమస్యను తీర్చే వరకు మీ సమస్యల మీద కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా 4,000 ఇప్పుడు గత ప్రభుత్వంలో 3,000 చేస్తున్నారు. చివరి రోజు వరకు చేయలేపారు. మేము వచ్చి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఏ సమస్యల్లో పరిస్థితుల్లో అంతా బాగానే ఉన్నారు కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అందించే ఏర్పాట్లు చేశారు. అందరికీ ఆనందంగానే ఉందా? ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు బాగా వాడుకుంటున్నారా? వెళ్ళలేదు ఎక్కడికి? వాడండి. వాడుకొని ఫ్రీగా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అన్ని చోట్ల ఫ్రీగానే పంపిస్తున్నాగా. తల్లికి వందనం అందరికీ పడుతున్నాయా డబ్బులు? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారా? తప్పకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా మా తెలుగుదేశం నాయకులు అధికారం ఉంది కదా అని ఎక్కడో దాక్కోవట్లేదు కదా. అందరూ డివిజన్లోనే ఉంటున్నాం. అంతకుముందు ఒక కార్పొరేటర్ అన్న కనపడేవాడు మేము అధికారంలో రాకముందు. ఒక్కళ్ళు మాట్లాడేవాడు కాదు. వరదలు వచ్చినప్పుడు అక్కడ డ్రైన్ కూడా నేనే ఇక్కడ నేనే వచ్చాను, నేనే ఉన్నాం. మా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా చెప్పుకోండి.